లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేస్తూ ఉన్నారు. సో లాస్ట్ వచ్చిన జవాన్ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో పాటు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకుని రెమ్యునరేషన్ పరంగా కూడా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంది. అంతేకాకుండా లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన నయనతార ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో, తెలుగు, అదేవిధంగా సౌత్ ఇండస్ట్రీలో, నార్త్ ఇండస్ట్రీలో ఏజ్డ్ హీరోల పక్కన తన ఒక సూపర్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుని ఆ సినిమాలు చేస్తుంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా ఒక సినిమా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చెన్నైలో ఫ్లడ్స్ వచ్చిన నేపథ్యంలో ఈమె చాలా వరకు సహాయాన్ని అందించింది. ఆ విషయంలో కూడా ఒకంత నిరసన నెలకొంది. ఆ విషయాన్ని పక్కన పెడితే నయనతార ఈ మధ్య నటించిన ఒక సినిమాలో బ్రాహ్మణ మహిళగా నటించి ఆ సినిమాలో బిర్యానీ వడ్డించిన ఒక రకమైన సీన్ ఉంది. ఈ సినిమాను చూసిన బ్రాహ్మణులందరూ తనపై ఒకంత వైరల్ గా నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంతేకాకుండా బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన యువతి పాత్రలో నయనతార నటించి ఆ పాత్రకు చాలా వరకు నెగిటివిటీని తీసుకురావడం జరిగిందని, అలా చేయకూడదని రాష్ట్రీయ హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వేలు తెలియజేశారు. దానికి తోడు ముస్లిం యువకుడు బ్రాహ్మణ యువతిని ప్రేమిస్తున్నట్టు ఈ చిత్రంలో చూపించడం కూడా సరికాదని ఈ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ ఈ అసోసియేషన్ కోరడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్ లో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.